హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు అయితే మనం వైజాగ్ లో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ కైలాసగిరికి అయితే వెళ్తున్నాము. కైలాసగిరి అయితే మనకి రైల్వే స్టేషన్ నుంచి 10 కిలోమీటర్స్ అండ్ ద్వారకా బస్ స్టాండ్ నుంచి అయితే అరౌండ్ 8 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం కైలాసగిరి అయితే అరౌండ్ 380 ఏకర్స్ ఏరియాని అయితే ఆక్యుపై చేస్తుంది. డైలీ అరౌండ్ 3500 to 3600 విజిటర్స్ అయితే రోజు విజిట్ చేస్తారు. ఇదైతే మనకి 173 మీటర్స్ హైట్ లో ఉంది ఫ్రమ్ ద గ్రౌండ్. సో మనమైతే ప్లేస్ కి రీచ్ అయిపోయాము. ఇక్కడ కైలాసగిరికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి కేబుల్ కార్ ఆర్ రూప్ వే అనొచ్చు మనం. మేమైతే అదే చూస్ చేసుకున్నాము హిల్ టాప్ రీచ్ అవ్వడానికి. దాని టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్ కి 150 అండ్ చిల్డ్రన్స్ కి 70 రూపీస్. ఇక్కడ 3 వేస్ ఉంటాయి హిల్ టాప్ రీచ్ అవ్వడానికి. కేబుల్ కార్ ఒకటి అండ్ ఇంకా ట్రైన్, ఇంకొచ్చేసి మనం నడిచి కూడా పైకి వెళ్ళొచ్చు, లైక్ స్టేర్స్ చూస్ చేసుకోవచ్చు. మేము వీకెండ్స్ వెళ్ళాం కాబట్టి మాకు కొద్దిగా వెయిటింగ్ టైం ఎక్కువే పట్టింది. అరౌండ్ 20 to 30 మినిట్స్ పడుతుంది. ప్రతి దానికి లైన్ ఉంటుంది. కేబుల్ కార్ అయితే పైకి వెళ్ళి కిందకి రావడానికి అరౌండ్ మనకు ఒక 10 to 20 మినిట్స్ అయితే జర్నీ టైం ఉంటుంది. ఈ కేబుల్ కార్ వచ్చేసి మనకి 2004లో ఇనాగ్రేట్ చేశారు. ఇదే ఫస్ట్ కేబుల్ కార్ రోప్ వే ఇన్ ఏపీ అనమాట. ఇక్కడ నుంచి మనకి బీచ్ వ్యూ, సిటీ వ్యూ రెండు చాలా బాగుంటుంది. మేమైతే సన్సెట్ టైంకి వెళ్ళాము. అరౌండ్ 5:30 to 6, 7కి అయితే ఇది క్లోజ్ అయిపోతుంది. సిటీ మొత్తం మనకి ఒక్క దగ్గర నిలబడితే క్లియర్గా కనిపించేస్తుంది. అండ్ బీచ్ వాటర్ కూడా టర్కాయిస్ కలర్లో మంచి కలర్ఫుల్గా ఉన్నాయి వాటర్ కూడా. మనం ఫ్యూ మినిట్స్లో పైకి అయితే హిల్ టాప్కి రీచ్ అయిపోతాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. పైన ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు, దాని ప్రైస్ ఏంటి, వ్యూ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, పైన ఐడల్స్ ఎంత బాగున్నాయి అన్నీ చూసేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనమైతే హిల్ టాప్ మీదకి వచ్చేసాము. ఇక్కడ మంచి పార్క్ థీమ్ లా ఉంటుందన్నమాట. ఫ్లవర్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఫస్ట్ మనము శివుడు అండ్ ఇంకా పార్వతీదేవి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఐడల్స్ అయితే చాలా పెద్దవి అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. మేబీ లైట్స్ ఇంకా ఫౌంటైన్స్ అన్నీ ఆన్ చేస్తారేమో. ఇప్పుడైతే మేము వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదే టాప్ మోస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనము సీ వ్యూని చూసేద్దాము. ఇక్కడ లైవ్ పెయింటింగ్స్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది స్కై లైన్ అండ్ ఇంకా ఇది మొత్తం బీచ్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఇంకా 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్దాము. ఇక్కడ ట్రైన్ ట్రాక్ కూడా కనిపిస్తుంది. మేము వెళ్ళిన టైంకి అయితే ట్రైన్ అవైలబిలిటీలో లేదని చెప్పారు. పైన మనకి ఫుడ్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి, ప్రాబ్లం లేదు. కిడ్స్ని తీసుకెళ్ళచ్చు, ఇంకా సీనియర్ సిటిజన్స్కి కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఇది వచ్చేసి అక్కడే కొద్దిగా కింద సెకండ్ వ్యూ పాయింట్ అనమాట. ఇది వచ్చేసి ఇంకో కార్నర్ ఆఫ్ స్కై లైన్ కనిపిస్తుంది మనకి పైనుంచి. సడన్ గా చూస్తే ఐలాండ్ లా అనిపిస్తుంది. ఎంజాయ్ ద వ్యూ అండ్ నాకు కమెంట్ చేయండి, మీకు ఫస్ట్ వ్యూ పాయింట్ నుంచి చూసింది నచ్చిందా, సెకండ్ వ్యూ పాయింట్ నుంచి చూసింది నచ్చిందా అని. ఇక్కడైతే మా ధృతి పాప అటు ఇటు పరిగెడుతూ అన్ని ఎంజాయ్ చేస్తుంది వ్యూస్ అన్నిటిని. ఇక్కడ రోప్ వే మాత్రమే కాకుండా స్కై సైక్లింగ్, ఇంకా జిప్ లైన్, హార్స్ రైడింగ్, చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. దీనికి సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి అరౌండ్ 350 నుంచి ఇట్ గోస్ అప్ టు 2400 అనమాట. అంటే సింగిల్ ప్యాకేజ్, ఫ్యామిలీ ప్యాకేజ్ అలా చూస్ చేసుకోవచ్చు మన కన్వీనియన్స్ని బట్టి. ఇక్కడ వచ్చేసి ఇంకా కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడ అయితే సీజాస్ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. చాలా ఏరియా అయితే ఉంది, బట్ మేము లేట్గా వెళ్ళాము, మాకు కుదరలేదు మొత్తం కవర్ చేయడానికి. సో మేమైతే కిందకి స్టార్ట్ అయిపోయాము. ఇవన్నీ చూసాక కిందకి వెళ్తున్నప్పుడు బీచ్ వ్యూ ఇంకా బాగుంటుంది. చూడండి, మొత్తం స్కై లైన్ కనిపిస్తుంది కదా, ఇది డిఫరెంట్ వ్యూ పాయింట్ అనమాట. చాలా దగ్గరికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ మీరు ఎప్పుడైనా కైలాసగిరికి విజిట్ చేయాలనుకుంటే ఎవ్రీ మంత్ 19th అనమాట అవాయిడ్ చేయండి, ఎందుకంటే అది క్లోజ్గా ఉంటుంది. మెయింటెనెన్స్ కోసం క్లోజ్ చేస్తారంట. దీని టైమింగ్స్ అయితే మార్నింగ్ 11 to 12:40 PM అండ్ ఆఫ్టర్నూన్ 1.5 hour బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత 7 వరకు ఓపెన్లోనే ఉంటుంది, ఆ తర్వాత కంప్లీట్ క్లోజ్. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ వర్త్ ట్రయింగ్. మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే మస్ట్ ట్రై అనే చెప్తాను నేనైతే. ఇంకా మేము ఏ ప్లేసెస్ విజిట్ చేసామనేది అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్.
So please like, share and subscribe to Lahari Does.